హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి స్వర, ఇంద్ర అలాగే బాబీని తీసుకొని కైలాని తీసుకొని చక్కగా ఇంటికి వస్తారు కదా. ఇంకా కైలా చనిపోయి ఉంటుంది, బాబీ గారు ఇంటికి రారు, ఇంకా రౌడీలు చంపేసి ఉంటారు అని చెప్పేసి పరశురాం, సుభద్ర ముగ్గురు పండగ చేసుకుంటూ సన్నీకి మాయ మాటలన్నీ చెప్తూ భోజనం చేయబోతూ ఉంటే అప్పుడే కార్ సౌండ్ వస్తుందన్నమాట. ఎవరో వచ్చినట్టున్నారు చూడు సుందరమ్మ అనగానే సుందరమ్మ పని మనిషి గబగబా పరిగెత్తుకుంటూ బయటకు వస్తుందన్నమాట. ఆ పని మనిషి సుందరమ్మ చెప్తూ ఉంటుందన్నమాట, అయ్యగారు వచ్చారండి అనగానే కైలా చనిపోయింది కదా, దాని గురించి చెప్పడానికి వచ్చి ఉంటాడు, పద పద మనం కూడా వెళ్ళి కొంచెం బాధపడుతున్నట్టు నటించాలి కదా అని చెప్పేసి సుభద్ర, పరశురం ముగ్గురు కూడా అలా బయటకు వచ్చేలోపు కారు దిగుంటారనమాట. ఇంద్ర అలాగే వచ్చేసేపాటికి స్వర కారు దిగేసి ఇంకా కైలాని కూడా నిదానంగా కిందకి దించుతారు. కైలా కూడా చక్కగా కిందకి నవ్వుకుంటూ దిగుతుంది. ఇంకా తర్వాత వెంటనే బాబీ కూడా వచ్చేస్తాడనమాట. ఇంకా సన్నీ కూడా గబగబా ఎదురొస్తూ ఉంటాడు. కైలా వచ్చింది, కైలా జాగ్రత్తగానే ఉంది, తనకి ఎటువంటి అపాయము లేదు అని చెప్పేసి చక్కగా వస్తూ ఉంటే ఇంకా వెనకాల ఇంద్రాని అలాగే స్వరాని చూస్తూ పరశురాం, సుభద్ర బెత్తరపోయి చూస్తూ ఉంటారనమాట. అదేంటి కైలాని బాబీని తీసుకొని వస్తున్నారు, కైలా చచ్చిపోయే పరిస్థితిలో ఉంది అన్నారు కదా, బాబీ గాడు ఎక్కడున్నాడో దొరకలేదన్నారు కదా, అలాంటిది వీళ్ళిద్దరిని తీసుకొని ఇల్లేంటి కుటుంబ సమేతంగా విచ్చేస్తున్నారన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ సుభద్ర పరశురాముని ఊరి చూస్తూ ఉంటారు. ఏంటి బాబాయ్ ఏదో ఇరకదీస్తాను అది ఇది అన్నావు, తీరా ఏంటి బాబీ జాగ్రత్తగా ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి ఇంకా పరశురాం తోటి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఈలోపే స్వర, ఇంద్ర లోపలికి వస్తూ ఉంటారు కదా. స్వర మురిమి చూస్తూ ఉంటుంది అని. వాళ్ళు వస్తున్నప్పుడు ఏదో పెద్ద ఆనందంగా ఉన్నట్టుగా ఆనందాన్ని నటిస్తూ ఇంకా స్వర వైపు చూస్తూ, ఏంటి స్వర ఇలా నా వైపు చిత్రంగా చూస్తుంది, ఏమంటుందో ఏమో, నిజం తెలిసిపోయిందా ఏంటి అన్నట్టుగా కూడా స్వర వైపు చూస్తూ ఉంటుంది. మొత్తానికి స్వర, ఇంద్ర కలిసి కైలాని బాబీని అలాగే తీసుకొని గుమ్మం దగ్గర నిలబడి, సుందరమ్మ ఎర్రనీళ్ళు తీసుకొనిరా బాబీకి అలాగే కైలాకి దిష్టి తీయాలి అనగాని, సరేనమ్మా ఇప్పుడే తీసుకొని వస్తాను అని చెప్పేసి సుందరమ్మ గబగబా వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకొని వచ్చి స్వర చేతికిస్తుంది అన్నమాట. ఇంకా స్వర బాబీకి అలాగే కైలాకి ఇద్దరికి దిష్టి తీస్తుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాళ్ళ దిష్టి, ఈల దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి అంతా పోవాలి అని చెప్పేసి దిష్టి తీసేసి ఇక సుందరమ్మ ఎర్రనీళ్ళు బయట పోసే అనేసి ఇస్తుంది. సుందరమ్మ ఎర్రనీళ్ళ ప్లేట్ బయటకు తీసుకొని వెళ్తుందన్నమాట. ఇంకా బాబీని, కైలాని ఇంద్ర, స్వర జాగ్రత్తగా ఇంటి లోపలికి తీసుకురాగానే ఇంకా స్వర ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. సన్నీ నువ్వు అమ్మవారికి మొక్కున్నావు కదా, నీ మొక్కు ఫలించింది సన్నీ, కైలా ప్రాణాలతోటి జాగ్రత్తగా తిరిగి వచ్చింది అనేసి ఇలా ఇంకా స్టార్ట్ చేస్తుందన్నమాట మాట్లాడటము. ఇంకా అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు, స్వర నువ్వు మాట్లాడటం ఆపితే నేను చెప్తాను అనగానే, ఏంటి ఇంద్ర ఇంత సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి అలాగే వింటూ ఉంటే ఇంకా కైలా బతికింది సన్నీ పూజల వల్ల కాదు, బాబీ చాలా దూరం వెళ్ళి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని మొక్కుకొని రావటం వల్ల ఇంకా కైలా బతికింది అనేసి అనగానే సన్నీ మొహం నల్లగా అయిపోతుందన్నమాట. ఇదేంటి అందరూ కలిసి బాబీ గారిని పొగుడుతున్నారు, నేను ఇంట్లో అమ్మవారికి మొక్కున్నాను కదా కైలా జాగ్రత్తగా క్షేమంగా ఉండాలని అని చెప్పేసి ఇంకా సన్నీ మనసులోనే అనుకుంటూ కుళ్ళుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే స్వర అంటూ ఉంటుంది, నేను నీతో ఒక మాట్లాడాలి అనగానే, ఏం మాట్లాడాలి స్వర నాతోటి చెప్పు, ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చారు, కొంచెం రెస్ట్ తీసుకోండి అనగానే, లేదు నీతో మాట్లాడాలి ఆగమన్నానా అనగానే, అమ్మో ఈ అమ్మాయి ఎంత గట్టిగా మాట్లాడుతుందని సరే అని చెప్పేసి ఆగుతుంది అన్నమాట. నువ్వు ఎందుకు నా బాబీని చంపాలనుకుంటున్నావు, నువ్వే చంపాలనుకుంటున్నావా లేదంటే నీ వెనకాల ఎవరన్నా ఉండి చేపిస్తున్నారా అనేసి అడగగాని ఒక్కసారిగా మొహంలో చెమట్లు చూడండి మామూలుగా బిత్తరబోదన్నమాట. ఇదేంటి స్వర ఇలా మాట్లాడుతుంది అనేసి, ఇంకా చెప్పు బాబీని ఆరుద్రపురం ఎందుకని వెళ్ళమన్నావు, అసలు ఆరుద్రపురం దగ్గర అమ్మవారే లేరు కదా, మరి ఆరుద్రపురం వెళ్ళమని బాబీకి ఎందుకు చెప్పావు, బాబీని చంపేయాలనేసా, బాబీని చంపటానికి నువ్వు పెట్టిన ముగ్గురు ఎవరు అసలు, అది ఇది అని చెప్పేసి స్వర ఇంకా అని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అంటూ ఉంటుంది, ఈ బాబీని చంపేయటానికి నాకేం అవసరం, అసలు బాబీని నేనెందుకు చంపేయాలనుకుంటున్నా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా స్వర అని చెప్పేసి ఇంకా కూడా స్వర మీద విరుచుకుపడుతూ ఉంటుందన్నమాట.
అప్పుడు స్వర అంటూ ఉంటుంది, మేము పిచ్చి కుక్కల్లాగా బాబీ కోసం వెతుక్కుంటూ ఉంటే నేనే ఇలా పంపించాను, వెళ్ళమని చెప్పాను అనేసి ఒక్క మాట నువ్వేమన్నా మాకు చెప్పావా? అంటే బాబీని ఆ ఎవరో గాని చంపేస్తే చక్కగా నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చనే కదా నువ్వు ఇలా చేసింది అని చెప్పేసి స్వర అడుగుతూ ఉంటే, అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏం పట్టించుకోవేంటి స్వర నువ్వు? అసలు బాబీని చంపేయాల్సిన అవసరం నాకేంటి? అయినా చిన్నోడి మీద నాకేం కక్షలు ఉంటాయి అని చెప్పేసి ఇంకా స్వరాని పట్టుకొని ఆహా అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు ఆహా లాజిక్ మీద లాజిక్ వేస్తూ ఉంటుంది. సరే స్వర, నేను ఒక మాట అడుగుతాను, జవాబు చెప్పు. నేను ఆ రుద్రపురం వెళ్ళమన్నాను, వారు ఏమన్నా భవానీపురం వెళ్ళే విషయం నాకేమన్నా తెలుసా? ఏంటి బాబీ, నువ్వు భవానీపురం వెళ్ళే విషయం నాకేమన్నా చెప్పావా? నాకు తెలుసా అనేసి బాబీని అడగగానే బాబీ అంటాడు, ఆహా తెలీదు మీకు అనేసి. ఇంకా మరి బాబీ ఆరుద్రపురం వెళ్తే రౌడీలను ఆరుద్రపురంలో పెడతాను, బాబీని ఒకేలా చంపేయాలనుకుంటే. అంతేగాని భవానీపురం దగ్గర నా మనుషులు ఎలా ఉంటారు? నేను బాబీని వెళ్ళమనింది ఆరుద్రపురం కానీ భవానీపురం కాదు కదా. మరి భవానీపురంలో నేను మనుషుల్ని పెట్టి బాబీని ఆరుద్రపురం ఎందుకని వెళ్ళమంటాను? ఈ లాజిక్ కూడా తెలుసుకోలేవా స్వర? ఎందుకు అనవసరంగా నా మీద ఇన్ని నిందలు వేస్తున్నావు? ఒకవేళ నేను ఇక ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే చెప్పండి, నేను నా భర్త సురేంద్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాను. అంతేగాని అనవసరంగా నా మీద నిందలు వేయమాకండి. ఆ బాబీని చంపితే నాకేమొస్తుంది, నిన్ను బాధ పెడితే నాకేమొస్తుంది అని చెప్పేసి ఇంకా ఆహా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే పరశురం సుభద్ర చెవుల దగ్గరికి వెళ్ళి, అక్క ఈ ఆహా మామూలు కంచు కాదక్కో, ఇది పరమ కంచు. ఎందుకంటే ఎంత తెలివిగా చూసావా, లాజిక్గా మాట్లాడుతుందో. అసలు ఈ ఐడియా మనకు రానే రాదు, మనం దొరికిపోయాము. ఇప్పుడు నిన్ను నన్ను ఈ ఇంద్ర జుట్టు పట్టుకొని బయటికి గెంటేస్తాడు అనుకున్న తరుణంలో ఆహా చూసావా ఎలా మాట్లాడిందో అనేసి పరశురాం సుభద్ర చెవి కొడుకుతూ ఉంటే అప్పుడు సుభద్ర అంటూ ఉంటుంది, అవునరా ఇది మామూలు మనిషి కాదురా నాయన, ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంది, ఇది మామూలుగా లేదు అని చెప్పేసి ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతారన్నమాట. ఇంకప్పుడే ఆహా అంటూ ఉంటుంది, చూడు స్వర, నేను ఉండటం ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతా. అంతేగాని అనవసరంగా నా మీద నిందలు వేయమాకు. సన్నీ పాపం ఇప్పుడు దాకా కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉన్నాడు, అందుకే ఆ అమ్మవారు కరుణించి కైలాన్ని కోలుకుంది అన్నానే తప్ప బాబీ పూజలు చేయలేదు, అది ఇదని నేను అనలేదు కదా. నువ్వు మనసులో ఏదో పెట్టుకొని నన్ను ఇలా అంటున్నావు కదా అనేసి దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చెప్పండి సార్, మిమ్మల్ని ఇంట్లో ఉండమంటారా, లేదంటే నా భర్త సురేంద్రాన్ని తీసుకొని వెళ్ళిపోతాలేండి, మీకెందుకు మా వల్ల ఇబ్బంది అని చెప్పేసి ఓవర్ యాక్షన్ డైలాగులు చేస్తూ ఉంటే అప్పుడే బాబీ అంటూ ఉంటాడనమాట, ప్లీజ్ ఆంటీ, మీరు నా వల్ల మీరు బయటికి వెళ్ళమాకండి. ఇంకా అమ్మకి తెలియక ఇలా మాట్లాడింది, నేను చెప్పకుండా కనపడకుండా వెళ్ళిపోయేపాటికి అమ్మ భయపడిపోయింది, అందుకే మీతో ఇలా మాట్లాడుతుంది, సారీ చెప్తున్నాను కదా, సారీ ఆంటీ నేను చెప్తున్నాను కదా, సారీ అనేసి అనగానే బాబీ, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన పని లేదు బాబీ అని చెప్పేసి ఆహా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే స్వర అంటూ ఉంటుంది, మరి నువ్వు వాడిని ఊరు పంపించినప్పుడు నాకెందుకు చెప్పలేదు? నేను ఇంద్ర రాత్రిళ్ళనక పగలనక వాడి గురించి తిండి తిప్పలు లేకుండా వెతుకుతున్నప్పుడు నేనే ఇలా మొక్కు తీర్చుకోమని చెప్పి పంపించాను అని ఒక్క మాట చెప్పుంటే మేము అంత కంగారు పడేవాళ్ళం కాదు కదా. అయినా అంత చిన్నపిల్లడు అంత దూరం ఎలా వెళ్తాడని చెప్పావు అని ఇంకా ఆహాని అడుగుతూ ఉంటే ఇంకా ఆహా అప్పుడు చెప్తూ ఉంటుంది, ఏదైనా మొక్కుకున్నప్పుడు మనం బయటికి చెప్తే ఆ కోరిక తీరదంటారు కదా, అందుకే బాబీ కూడా ఒక మొక్కుకోవటానికే కదా కైలా కోసం అని చెప్పేసి నన్ను అడ్రస్ అడిగాడు, కాబట్టి ఆ విషయం నేను మీతో చెప్పాను అంటే బాబీ మొక్కున్న మొక్కుబడి తీరదు అని చెప్పేసి నేను మీకు చెప్పలేదు అనేసి స్వరాకి ఆహా అబద్ధం చెప్తుందన్నమాట. ఇంకా ఆహా అలా చెప్పేపాటికి అందరూ నిజమేననుకుంటారన్నమాట. ఇంకా నేను ఇంట్లో ఉండను, నాకు ఇన్ని మాటలు అవసరం లేదు, నేనేదో ఆస్తుల కోసం నేను సురేంద్ర గారిని పెళ్లి చేసుకుంటున్నాను అనుకున్నారేమో, సురేంద్ర గారిని నేను ఆస్తుల కోసం పెళ్లి చేసుకోలేదు, సురేంద్ర గారి వ్యక్తిత్వం నచ్చి పెళ్లి చేసుకున్నాను, అతని పసిగుణం చూసి పెళ్లి చేసుకున్నాను, నేను ఇంక ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను అనేసి అనగానే ఇంకా అప్పుడు అంటాడనమాట ఇంద్ర, సరే ఆహా క్షమించు, సారీ చెప్తున్నాను కదా, నేను స్వరా తరపున నీకు సారీ చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు అనగానే ఇంకా ఆహా ఏంటి సార్ మీరు సారీ చెప్పేది ఏంటి సార్, నేను ఇంట్లోనే ఉంటాను వెళ్ళంలేండి అని చెప్పేసి మొత్తానికి అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారన్నమాట. ఇంకా స్వరా మటుకు అలాగే చూస్తూ ఉంటుంది, ఆహా మటుకు వెళ్ళిపోతుంది. ఇంకా రా బాబీ రా కైలా అని చెప్పేసి స్వర ఆ పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటుందన్నమాట.
ఇంకిలా జరుగుతుంది. కాసేపటికి సన్నీగాడు అలిగి ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కైల, ఏంటి సన్నీ నేను ఇంటికొచ్చినప్పటి నుంచి కూడా నాతో పలకట్లేదు, మౌనంగా ఉన్నాడు, వాడు ఎందుకు పలకట్లేదు ఏంటో అడగాలి అని చెప్పేసి సన్నీ దగ్గరికి వెళ్ళి సన్నీ సన్నీ అనేసి పిలుస్తూ ఉంటే సన్నీగాడు పలకడన్నమాట. ఏంటి సన్నీ, నువ్వు నాతో మాట్లాడవా, ఏం జరిగింది అంటూ ఉంటే, కైల నేను ఎవ్వరితో మాట్లాడను, ఎందుకంటే నువ్వు కోలుకోవాలి అని చెప్పేసి నేను ఇంట్లో అమ్మవారికి మొక్కున్నాను, బాబీగాడేమో కొంచెం వేరే ఊరు వెళ్ళి ఆ అమ్మవారికి మొక్కున్నాడు, ఇద్దరం కలిసి నీకోసమే కదా మొక్కుంది, మరి ఆ బాబీ గారినేమో పొగుడుతున్నారు, నన్ను అసలు పొగడట్లేదు అని చెప్పేసి సన్నీ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పేస్తాడనమాట. అప్పుడు కైల అంటూ ఉంటుంది, ఒరే బాబీని తప్పు పట్టమాకురా సన్నీ, నువ్వేమో ఇంట్లో పూజ చేశావు, వాడేమో వేరే ఊర్లో వెళ్ళి అమ్మవారికి పూజ చేశాడు, ఇద్దరు కూడా నా కోసమే చేసింది, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, మీకు హ్యాపీనే కదా అంటూ ఉంటే, ఏదేమైనా సరే నువ్వు బాగున్నావు, నాకు హ్యాపీనే కాదని అన్నావు, కానీ అందరూ కూడా బాబీ వల్లే నువ్వు కోలుకున్నావు అంటున్నారు, మరి నేను చేసిన పూజలు ఏమైనట్టు, అసలు నా పేరే ఎవరు ఎత్తట్లేదు, నాకు అదే చాలా బాధగా ఉంది, అదీ కాకుండా అసలు ఆ బాబీగాడు తిరిగి వస్తాడని నేను అనుకోలేదు, బాబీగాడి మీద రోజుకి నాకు అసలు ఇష్టం అనేది పోతుంది, వాడిని చూస్తుంటేనే నాకు చాలా కోపం వస్తుంది కైల, అసలు ఆ బాబీగాడు తిరిగి రాడు, ఎటో వెళ్ళిపోతాడు అనేసి అనుకుని నేను చాలా సంతోషపడ్డాను, కానీ వాడు సడన్గా అలా తిరిగి వచ్చి నాకు ఎంత బాధగా అనిపించిందో తెలుసా, అసలు వాడు రాకూడదు అనేసి నేను అనుకుంటూ ఉంటే వాడు తిరిగి వచ్చాడు అని చెప్పేసి సన్నీ అంటూ ఉంటాడు. అప్పుడు కైల అనుకుంటూ ఉంటుంది, ఏంటి బాబిగాడి గురించి సన్నీ ఇలా అంటున్నాడేంటి, వీళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి, అంతేగాని వీళ్ళిద్దరు విడిపోకూడదు, వీళ్ళు ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి పాపం ఏంటి సన్నీ అలా మాట్లాడుతున్నావు బాబీ గురించి, తప్పు కదా, అలా మాట్లాడకూడదు కదా, మనందరం ఫ్రెండ్స్ కదా అంటూ ఉంటే, ఇదిగో నాకు బాబీ ఫ్రెండ్ కాదు కైలా, చెప్తున్నాను కదా, బాబీ గారిని చూస్తేనే నాకు కోపం ఎక్కువగా వచ్చేస్తుంది, అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాను, వాడిని అందరూ పొగుడుతున్నా, వాడు మంచోడన్నా వాడు గురించి మంచిగా పొగిడితే నేను అస్సలు హ్యాపీగా ఉండలేను, నేను హ్యాపీగా ఎప్పుడు ఉంటానో తెలుసా, బాబీ గారిని అందరూ తిట్టినప్పుడు, బాబీ గారు ఏడ్చినప్పుడు మాత్రమే నేను హ్యాపీగా ఉంటాను అనేసి మనసులో ఉన్న చెడును మొత్తాన్ని కూడా కైల ముందు బయట పెట్టేస్తాడు సన్నీ. ఇంకా కైల అలా మాట్లాడకూడదురా, మంచిగా ఉండాలి, మంచిగా మారాలి, మనందరం కలిసి ఉండాలి అని చెప్పేసి మంచి మంచి మాటలన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే పరశురాం సుభద్ర ఆహా మళ్ళీ ఇంకొక ప్లాన్ వేస్తారు. ఇంకా పరశురాము అంటూ ఉంటాడు, అయ్యో ఈ సంఘటన జరిగిన తర్వాత నేను నెత్తికి తలగొడ్డేసుకొని కూర్చోవాల్సి వచ్చిందక్క, ఆ బాబిగాడు తిరిగి వస్తాడని కానీ ఆ కైల తిరిగి వస్తుందని కానీ నేను అస్సలు అనుకోలేదు, అలాంటిది వాళ్ళిద్దరూ తిరిగి రావటము అసలు నేను నాకు చాలా బాధగా ఉందక్క, అసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అనగానే అప్పుడే ఆహా అంటూ ఉంటుంది, నేను వేరే ప్లాన్ వేశాను, దాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నాను అనేసి అనగానే అప్పుడే పరశురాం అంటూ ఉంటాడనమాట, నువ్వు స్వరాకి భలే ట్విస్ట్ ఇచ్చావు, కింద భలే జవాబు చెప్పావు తెలివితేటలతోటి అని చెప్పేసి ఆహా అని పొగుడుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే ఏంటిది ఏం ఐడియా అనేసి సుభద్ర ఆహాని అడిగితే, బిర్యానీ తెప్పించాను సురేంద్ర కోసం అని చెప్పేసి, ఆ బిర్యానీ గురించి ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర రచ్చ చేస్తాను, ఇంకా స్వర ఏడుస్తుంది, స్వర సంతోషంగా ఉండటం నేను అస్సలు చూడలేను, ఇంకా స్వర ఎంత ఏడిస్తే నాకు అంత హ్యాపీ అనేసి అని అపంక ఐడియా చెప్తూ ఉంటుంది. ఇంకో పక్క స్వర పిలుస్తూ ఉంటుంది, కైలా బాబీ సన్నీ ముగ్గురు రండి భోజనం చేద్దురు అనేసి అనగానే ఇంకా సరేనని చెప్పేసి ముగ్గురు 1 by 1 వస్తూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే బాబీ చక్కగా సన్నీ కైలా ముగ్గురు కూర్చొని ఉంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర వండిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి పెడతారన్నమాట. ఇంకా అప్పుడే స్వర అంటూ ఉంటుంది, మీ ముగ్గురికి నేనే కలిపి నోట్లో అన్నం పెడతాను సరేనా అనగానే కైలా బాబీ సరే అంటారు. సన్నీ మటుకు ఏమీ పలకకుండా అలాగే కూర్చొని ఉంటాడనమాట. ఇంకా స్వర అన్నం కలిపి ముందు కైలాకి బాబీకి సన్నీకి పెట్టబోతూ ఉంటే బాబీ కైలా తింటారు. సన్నీ నోరు తెరిచేలోపు ఆహా ఆగు సన్నీ అనేసి అనగానే ఏంటి ఆగమంటుంది అనేసి అందరూ చూస్తూ ఉంటారు అనమాట. అదేంటి సన్నీ నాకు బిర్యానీ తెమ్మని చెప్పి అన్నం తింటున్నావేంటి అనగానే నువ్వెప్పుడు తెస్తావో ఏమో, నన్ను స్వరం మా అన్నానికి రమ్మని పిలవగానే వచ్చి తినేస్తున్నాను అనేసి ఆహాకి జవాబు చెప్తాడనమాట. ఇంకా ఈలోపే వేడివేడిగా బిర్యానీ ప్లేట్లో పెట్టి సన్నీ నువ్వు ఇష్టమన్న తర్వాత పెట్టకుండా నీకు ఎలా ఉంటానురా, ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, నువ్వు అడిగితే నేను బిర్యానీ ఏంటి ఏదైనా తెప్పిస్తాను అని చెప్పేసి ఇంకా సన్నీని తిను అనేసి ప్లేట్లో వేడివేడిగా బిర్యానీ వడ్డిస్తూ ఉంటే ఆ ప్లేటు వైపు బాబీ కైలాస్వర అలాగే చూస్తూ ఉంటే ఈరోజు ఈ విధంగా జరిగిందన్నమాట.